కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ పేరుతో ఆదివాసులు మావోయిస్టులపై దాడులు చేసి హత్యకాండ కొనసాగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. కేంద్రం వెంటనే ఆపరేషన్ కగర్ ఆపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాయకులు ఆందోళన చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపైన హత్యాకాండ కొనసాగిస్తుందని తెలంగాణ వ్యాప్తంగా కూడా వామపక్షాలు అదేవిధంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసే పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. మా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా అఖిలపక్ష నాయకులతో పాటు వామపక్ష పార్టీలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా చెప్పండి, ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు మీరు? ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట మరి అమాయకమైనటువంటి మరి గిరిజన ఆదివాసీ మరి బిడ్డలను ఖచ్చితంగా మరి వాళ్ళను టార్గెట్ చేసి చంపడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే ఈ మారణ కాండను వెంటనే నిలిపివేయాలి. ఏవైతే మరి మావోయిస్టు పార్టీ మరి వారందరితో చర్చ జరిపి ఒక మంచి శాంతితో చర్చ జరపని చెప్పేసి మేము ఈరోజు నిరసన చేయడం జరిగింది. 2005లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మావోయిస్టులు మరి పార్టీ నేతలతో చర్చ జరిపి ఏదైతే చేసిరో అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేయాల్సి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేదానికే ఈరోజు మావోయిస్టులను లేకుండా చేద్దాం అనే కగారుపేట చేస్తుంది. చాలా దుర్మార్గ విషయం చెప్పడం జరుగుతుంది. ఏదైతే వారిని చంపి మరి అక్కడ శివాలను కూడా ఇంటికి పంపించకుండా మరి అయితే వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా అక్కడే పెట్రోల్ పోసి కట్టెలు పెట్టి అయితే మరి కాల్చడం చాలా దుర్మార్గ విషయం. ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి, ఈ కగార్ ఆపరేషన్ కగార్ ఏ విధంగా చూస్తారు? ఆపరేషన్ కగార్ అంటేనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే అడవుల మీద కార్పొరేట్ వాళ్లకు ఆధిపత్యం ఇవ్వడం కోసమే ఆపరేషన్ కగార్ పెట్టేసి ఈ రోజు అడవుల్లో ఉన్న ఖనిజ సంపదలను దోచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కార్పొరేట్ కు అనుకూలమైన విధంగా వ్యవహరిస్తూ ఈ రోజు మావోయిస్టులను కానివ్వండి, గిరిజన ఆదివాసీ బిడ్డలను కానివ్వండి, ఈ రోజు కగార్ పేరుతో అంతమందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపు 540 పైగా ఈ రోజు ఆదివాసీ బిడ్డలు మారణం జరుగుతా ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకోబోతా ఉంది. దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, మేధావులందరూ కూడా మావోయిస్టు వాళ్ళు శాంతియుత చర్చలకు వస్తున్నారు. చర్చలు జరపండి అంటే ఏ ఒక్కటి కూడా గమనంలో ఉంచకుండా బీజేపీ ప్రభుత్వం ఏకదాటిగా ముందుకు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ప్రభుత్వాలు పోతాయి. మీరు కూడా శాశ్వతం కాదు. కానీ మావోయిస్టుల సిద్ధాంతం సైద్ధాంతికంతో కూడుకుంది కాబట్టి ఇది శాశ్వతమైన సిద్ధాంతం. ఏదైతే అణచబడ్డ వాళ్ళు, వెనుకబడ్డ వాళ్ళు ఉంటారో అక్కడ ఖచ్చితంగా మావోయిస్టు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారు. కానీ మీరు ఏదైతే కార్పొరేట్ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారో అది ఏమాత్రం సజావు కాదు. కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో శాంతియుత చర్చలు, ఆ శాంతియుత చర్చలకు తక్షణమే రావాలని, అదే విధంగా కగార్ పేరుతో ఈ రోజు మావోయిస్టులు కానీ ఆదివాసీ బిడ్డలు కానీ ఏదైతే మానవ సృష్టించి అంతమంటిస్తున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీ బలగాలను వెనక్కి తీసుకోవాలి. ఆదివాసుల మీద మీ దౌర్జన్యాన్ని ఆపాలి, అడవుల మీద మీ ఆధిపత్యాన్ని ఆపాలి. కాబట్టి తక్షణమే ఆపకపోతే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం శాంతియుత చర్చలకు రావాలని మేము సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా, వామపక్ష పార్టీలుగా, అఖిలపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. మనతో పాటు మరో కమిషన్ నాయకులు చెప్పండి, ఆపరేషన్ కగార్ ఏ విధంగా చూస్తారు? ఈ మానకాండను పార్టీ ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైతే అణచివేత మొదలవుతుందో అక్కడే ఉద్యమాలు ఆవిర్భవిస్తాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇవాళ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మావోయిస్టు పార్టీ ఉన్నది. మిగతా రాష్ట్రాలలో మరి ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? కేవలం అభివృద్ధికి ఆటంకం అని మావోయిస్టుల పేరు చెప్పుకుంటూ ఆదివాసుల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు చేస్తూ అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఉద్దేశంతోనే ఇవాళ ఒక డేటు పెట్టి ఆపరేషన్ కగార్ అనే పేరుతో వేల మంది మిలిటరీ బలగాలు సల్వాజూడం పేరుతో గెరిల్లా ఆపరేషన్ల ద్వారా ఇవాళ చర్చలకు తుపాకులు పక్కకు పెట్టి చర్చలకు వస్తాము. ఏదైతే ఆదివాసుల హక్కుల కోసం సెక్షన్ 5(6) రాజ్యాంగం కల్పించిన సెక్షన్ 5(6) అటవీ హక్కుల చట్టం కానీ, అదేవిధంగా పోడు వ్యవసాయానికి సంబంధించిన చట్టం కానీ, పెసా చట్టం కానీ అమలుపరచాలని చెప్పి ఈ రాజ్యాంగంలో ఆదివాసులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల కోసం కల్పించిన హక్కుల్ని రక్షించమని, అదేవిధంగా తుపాకీ బట్టి ఆదివాసులకు అండగా నిలబడి
ఈ భారతదేశానికి ఒకవైపు హిమాలయాలు, ఒకవైపు అరేబియా, ఒకవైపు హిందూ మహాసముద్రం ఎట్లనైతే పెట్టని గోడల వలె ఉన్నాయో ఇవాళ ఈ అటవీ సంపదకు ఆదివాసులు కాపలాదారులుగా ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు లక్షలాది ఎకరాల భూములను వంచినా కానీ ఒక్క గుంట భూమి తీసుకోలే. ఎంతో సంపదను ఆదివాసులకు చెందే విధంగా చేసినా కానీ వాళ్ళు ఎక్కడ సంపాదించుకున్న దాఖలు లేవు. ఇవాళ మొన్న జరిగిన విజయలక్ష్మి ఎన్కౌంటర్తో సహా, శృతి ఎన్కౌంటర్తో సహా నిజంగా ఈ మావోయిజాన్ని అంతం చేస్తున్నామని చెప్తున్నారు కదా. రిక్రూట్మెంట్ జరుగుతుందా జరుగుతలేదా? జరగకపోతే ఈ యువకులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పటికైనా మీరు అంతం చేయడం అనేది అది జరగని ముచ్చట. ఎప్పుడైతే ఈ మావోయిస్టులను అంతం చేస్తామన్నా ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో పట్టగలిసిన చరిత్ర లేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈ కగారు ఆపరేషన్ మీరు ఇప్పుడే తక్షణమే ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి నిజంగా వాళ్ళు కోరుకున్న డిమాండ్లు ఏంది, వాటిలో సానుకూలంగా ఏవైతున్నాయో న్యాయమైన డిమాండ్లను నెరవేర్చవలసిందిగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఐ కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అడవి సంపద దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగారు నిర్వహిస్తుందని చెప్పేసి వెంటనే ఆపరేషన్ కగారు నిలిచివేసి అదేవిధంగా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేపట్టాలని చెప్పి కూడా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల.